హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎవరికి అవసరం, ఎప్పుడు అవసరం అవుతుంది, ఎలా తీసుకోవచ్చు, ఎలా అప్లై చేయొచ్చు, అండ్ ఇది ఎవరికి అవసరం అవుతుంది అనేది తెలుసుకుందాం. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఏంటి అంటే, మనము ఒక యూనివర్సిటీ నుండి హయ్యర్ ఎడ్యుకేషన్కి వేరే యూనివర్సిటీ చేంజ్ అయినప్పుడు ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది మనకు అవసరం అవుతుంది. సో మనము ఒక స్టడీ అనేది ఒక యూనివర్సిటీలో చేసాం. సో ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తాం. ఇంకొక హైయర్ స్టడీ అనేది మనము శాతవాహన యూనివర్సిటీయో, కాకతీయ యూనివర్సిటీయో, మహాత్మా గాంధీ యూనివర్సిటీయో అట్లా మనకు అక్కడొచ్చింది సీటు. సో అలాంటి వాళ్ళకి ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది నీడ్ ఉంటది. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు, సో ఇప్పుడు థర్డ్ సెమ్‌లు, ఫోర్త్ సెమ్‌లు ఉన్న వాళ్ళకు ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. న్యూగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు గదా! ఇప్పుడు ఫస్ట్ సెమ్‌లో పీజీ గానీ, బీఎడ్ గానీ, ఎంబీఏ, ఎంసీఏ గానీ, సో ఇప్పుడు న్యూగా జాయిన్ అయిన వాళ్ళకి మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. సో ఎవరికి అవసరం అవుతుంది అంటే, డిగ్రీ అనేది మీరు శాతవాహన యూనివర్సిటీ కాలేజ్‌లో చేశారు. సో యూనివర్సిటీలో గాకున్నా గూడా శాతవాహన యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ కాలేజెస్. సో ఎఫిలియేటెడ్ అంటే ఏంటి? ఒక కాలేజ్ అనేది శాతవాహన యూనివర్సిటీ పరిధిలోకొస్తది. సో ఇప్పుడు మీరు చదువుతున్న కాలేజు శాతవాహన యూనివర్సిటీ కిందనే వచ్చిందనుకోండి. డిగ్రీ అయిపోయింది శాతవాహన యూనివర్సిటీ అందులోనే. సో నెక్స్ట్ మీరు పీజీ ఆర్ బీఎడ్ అనేది మీకు ఓయూలో సీటొచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో సీటొచ్చింది. అప్పుడు మీకు ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అవసరం అయితది. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఒక యూనివర్సిటీలో మీరు డిగ్రీ చేశారు. సో నెక్స్ట్ పీజీయో, బీఎడో వేరే యూనివర్సిటీలో చేస్తే మీకు ఇది అవసరం అవుతది. మీరు డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీలోనే చేసి, పీజీ ఆర్ బీఎడ్ కూడా ఉస్మానియా యూనివర్సిటీలోనే ఆ ఎఫిలియేటెడ్ కాలేజెస్‌లోనే చేస్తే మీకు ఇది అవసరం అవ్వదు. ఎవరైతే చేంజ్ అవుతారో వాళ్ళకి ఈ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతది. నెక్స్ట్ ఏం చూద్దామంటే, ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది సో మీకు ఎప్పుడు అవసరం అవుతుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, మేము ఫస్ట్ సెమ్‌లో ఆల్రెడీ కాలేజ్‌లో జాయిన్ అయిపోయాము. ఫస్ట్ సెమ్‌లో రికార్డ్స్ కూడా రాస్తున్నాము. ఎగ్జామ్స్ కూడా దగ్గరకొచ్చేసినాయి. ఇంకా ఈ సర్టిఫికేట్ ఎందుకులే అని అనుకుంటారు. మీకు ఆ ఆలోచన ఇప్పటికే వచ్చుంటది. సో ఏంటంటే, మీరు ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది నీడ్ ఉంటది. మీకు ఎగ్జామ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో, ఐదర్ హాల్ టికెట్ అప్పుడైనా, ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయని చెప్పి అప్పుడు మీ కాలేజ్ వాళ్ళు ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు. సో మీరు యూనివర్సిటీ చేంజ్ అయినదైతే మీకే ఫస్ట్ తెలుస్తది గదా! మేము డిగ్రీలో వేరే యూనివర్సిటీ, ప్రెజెంట్ వేరే యూనివర్సిటీ అని. సో మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకొనుంటే ఎగ్జామ్స్ మీకు ఎప్పుడైతే ఉంటాయో, ఆ ఎగ్జామ్స్ అప్పుడే మీకు ఇది అవసరం అవుతుంది. మీ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఉంటాయో, ఆ ఎగ్జామ్స్ అప్పుడే ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతది. మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం ఇలా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. సో మీరు డిగ్రీ ఏ యూనివర్సిటీలో చేస్తే ఆ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇలా సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ చేసుకునే లింక్ ఉంటది. నేను ఉస్మానియా యూనివర్సిటీ చూపిస్తున్నాను. సో ఏ యూనివర్సిటీకైనా, శాతవాహన అయినా, కాకతీయ అయినా, దేనికైనా ఇలా ఉంటది. సో మీరు మీ సేవకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఆర్ మీ ఫోన్‌లోనే అప్లై చేసుకోవచ్చు. దీనికి సర్టిఫికేట్స్ అవసరం ఉంటాయి. దీనికి అటాచ్ చేయాలి. సో మీరు చదువుతున్న కాలేజ్, మీరు డిగ్రీ చదివిన కాలేజ్‌కి వెళ్లి, సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని ఒకటుంటది. సో ఎన్ఓసీ అని, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, బోనాఫైడ్స్, సో పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకువెళ్లి దీనికి అటాచ్ చేసి అప్లై చేయాలి. ఎన్ని డేస్‌లో వస్తుందంటే, ఒక 7-20 డేస్ అలా మీకు పోస్ట్‌లో వాళ్ళు ఇచ్చేస్తారు. మీకు ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ అప్పుడు అవసరం గాబట్టి, మళ్ళీ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్ వచ్చిన తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్ కాలేజ్ వాళ్ళు అడగడం, టెన్షన్ పడడం, చదవడానికి టైం ఉండకపోవడం, ఇట్లా టెన్షన్ తీసుకుంటారు గదా! అందుకోసమని మైగ్రేషన్ సర్టిఫికేట్ వీడియో ఇప్పుడే చేశాను. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి. అండ్ థాంక్ యూ.